పాప కోసం రాహుల్, ఒకదాని తర్వాత ఒకటి 3 బాంబులు సెట్ చేశాను. కార్తీక్ ఈ రోడ్లోకి రాగానే ఏదో ఒక దాని మీద కారెక్కిస్తాడు, అంతే. బాంబు పేలి అక్కడికక్కడే చస్తాడు. థ్యాంక్ యూ రసూల్. రే కార్తీక్, నిన్ను ప్రేమించిన పాపానికి నా అక్కను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కాల్చి చంపావు. అది నేను మర్చిపోలేనురా. ఈ రోజు నువ్వు ఘోరంగా చావాలి. ఈ బాంబ్ బ్లాస్ట్ లో నీ దేహం ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగా పడిపోవాలి. అది చూసి ఎక్కడున్నా నా అక్క ఆత్మ సంతోషించాలి. రాహుల్, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి రసూల్? ఈ రూట్లో ఒక కార్తీక్ వెహికలే వస్తుందని నమ్మకమేముంది? వేరే వెహికల్ ఏమైనా వస్తే అనవసరంగా అమాయకులు బలవుతారు. లేదు రసూల్, అలా జరగకూడదనే నేను ఈ రోడ్డుని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు వాడుకలో లేదు. అక్కడ ఆ గుడి దగ్గర డెడ్ ఎండ్. ఆ గుడి దగ్గరికి రావడానికి కూడా అటు గుడి వెనక నుంచి దారుంది. కాబట్టి అది తెలిసిన వాళ్ళు ఎవరు ఈ రోడ్లోంచి రారు, వెనక నుంచే వస్తారు. ఎందుకంటే సిటీకి అట్నుంచే దగ్గర. కార్తీక్ని మాత్రం ఈ రోడ్లోకి వచ్చి గుడి ముందు నుంచి రైట్ తీసుకోమని చెప్దాం. ఇంకా రైట్ ఎక్కడ? ఇక్కడ అయిపోతాడు కదా. అదే కదా మన ప్లాన్. సరే, నీ ఫోన్తో ఒకసారి అతనికి ఫోన్ చేసి ఇంతకుముందు నేను చెప్పింది గుర్తుందిగా, అలా మాట్లాడు. సరే. హలో. ఏం కార్తీక్, ఎలా ఉన్నావు? ఎవరు? ప్రస్తుతం నీ పాపకు గార్డియన్. అంటే ఇంకా అర్థం కాలేదా? యశోధర సీక్రెట్ ప్లేస్లో నుంచి కిడ్నాప్ అయిన పాప ఎక్కడుందో తెలియక ఆరాటపడుతున్నావు కదా, ఆ పాప అదే నీ పాప. ఇప్పుడు నా దగ్గరుంది. ఎవడ్రా నువ్వు? నా పాపను ఎందుకు కిడ్నాప్ చేసావు? మర్యాదగా నా పాపను నాకు ఇచ్చేయి. చా, నువ్వు బెదిరించగానే భయపడి ఆ చంటిదాన్ని తీసుకొచ్చి నీ చంకలో పెట్టాలా? ఏం కావాలి నీకు? అది అలా అడిగా బాగుంది. చెప్పు, ఏం కావాలి? ఫోన్లో ఎందుకు, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. వస్తావా? ధైర్యం ఉందా? రేయ్, నీ దగ్గర రావడానికి నాకు భయం ఏంట్రా? ఎక్కడికి రావాలో చెప్పు.
గుడ్, చెప్తాను. ఓకే, ఇప్పుడే వస్తున్నాను. కానీ అక్కడికి వచ్చాక పాపనివ్వకుండా ఏమన్నా తేడా చేసావో అక్కడికక్కడే నరికేస్తాను. ఏం తేడా ఉండదు బాస్, వచ్చేయ్. మన బిజినెస్లో తేడాలు ఎందుకుంటాయి? వచ్చే బాస్, వచ్చేయ్. రే కార్తీక్, రారా. నీ చావు కోరి నువ్వే వస్తున్నా. రారా నా కొడక్క. ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? అయినా వాడికి నా పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? డబ్బు కోసమా? రసూల్, పద మనం చాటుకెళ్ళి నుంచుందాం. అలాగే. ఆ రోజు నేను ఆదిని అనుమానించానే. ఆ అనుమానం నిజం కాదా? పాపను ఆదిగాడు కిడ్నాప్ చేయలేదా? లేదా వాడే కిడ్నాప్ చేసి వేరే వాడితో ఫోన్ చేయించాడా?
భయ్యా 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 అక్కడ ఏదో స్కూల్ వ్యాన్ ఇటు వస్తుంది. ఈ రోడ్ డెడ్ ఎండ్ కదా, ఇటు వస్తున్నారేంటి? ఈ వ్యాన్ కానీ బాంబుని తీసుకెళ్లారా పిల్లలందరూ చనిపోతారు. అది లోకల్ వ్యాన్ కానట్టుంది, అందుకే అతని దారి తెలియకి ఇటు వస్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? తొందరగా ఆపి వెనక్కి పంపించాలి. కమాన్. సరే పద. ఆపండి 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 ఇటు దారి లేదయ్యా. అదేంటి సార్, ఇంతకుముందు నేను ఒకసారి ఇటువైపు వచ్చాను. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఆ ముందు నుంచి అటు డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఇటు వెళ్ళకూడదా? వెళ్ళకూడదనేగా చెప్పేది. సరే సార్. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? పాప పేరుతో నాకు ఫోన్ చేసింది వీడేనా ఏంటి? వీడప్పుడే వచ్చాడు. కొంచెం లేటుగా వచ్చుంటే మేము ఆ చెట్టు చాటుకి వెళ్ళేవాళ్ళం. వీడు ఆ బాంబ్ బ్లాస్ట్లో చచ్చేవాడు. ఏమైనా సరే ఈరోజు వీడిని వదిలిపెట్టకూడదు. రాహుల్, ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. అంటే పాప నా దగ్గరే ఉంది. నీ దగ్గర ఉందా? ఎలా ఉంది? ఎక్కడుంది? ఎందుకు? దాన్ని కూడా చంపేద్దామనా? రాహుల్! రే కార్తీక్, ఇంకా నంగలాచిలాగా మాట్లాడకు. నిన్ను ఇక్కడికి రప్పించడానికే పాప మా చేతుల్లో ఉన్నట్టుగా ఫోన్ చేశాం. నన్ను రప్పించటానికా? ఎందుకు? నిన్ను చంపేయడానికి. ఏంట్రా షాక్ అయ్యవా? నువ్వు చేసిన మోసంలో నేను చేసింది ఎంతరా? జస్ట్ ఫోన్ కాల్. ఈ రోజు నిన్ను వదలనురా, చంపేస్తాను. రాహుల్, నా మాట విను. రేయ్, మాట్లాడకు. నోరు తెరిచావంటే నోట్లో బుల్లెట్ దూసుకుపోద్ది. ఇంకెన్ని రోజులు ఆడతారా ఈ డ్రామాలు? మా అందరిని నమ్మించి నా అక్కని నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చంపేశావు. ఇంకా డ్రామాలు ఆడతావా? రాహుల్, నేను చెప్పేది విను. వినను. నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినటానికి రాలేదు. ఒకసారి నిన్ను నమ్మే నా అక్కను దూరం చేసుకున్నాను. ఇంకా వినటానికి నమ్మటానికి నేను రాఘవరామయ్యలాగా అమాయకుని కాదు.
రోజు నిన్ను తూట్లు తూట్లుగా కాల్చుందే వదలను. రాహుల్ ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? రాహుల్ 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 అసలు ఏం జరిగింది? రాహుల్ ఈ రోజు నేను నా చేతిలో చచ్చావురా. చెప్పేది చెప్పేది విను. రాహుల్ వదులు వదులు. భయ్యా బాంబు మీద కాలు నువ్వే పెట్టావు. రాహుల్ కాలు తీసావంటే బాంబు బ్లాస్ట్ అవుతుంది. అవును, కావాలనే పెట్టాను. రసూల్ నువ్వు దగ్గరికి రాకు. నేను చచ్చినా పర్వాలేదు, వీడి మాత్రం బ్రతకూడదు. ఈ రోజు వీడిని వదిలిపెట్టను. రే కార్తీక్, నేను సచ్చైనా సరే నిన్ను చంపుతాన్రా, నిన్ను వదలను. రసూల్ నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో రసూల్. వెళ్ళి రసూల్. ఇంకా అర్థం కాలేదా? ఈ రోజుతో నీ చరిత్ర క్లోజ్. రాహుల్ ఏ భయంగా ఉందా? నా అక్కను నడి రోడ్డు మీద తూట్లు తూట్లుగా కలిసినప్పుడు ఏమైంది రా భయం? రాహుల్ ఈ కాల్ తీస్తే నేనే కాదు నువ్వు కూడా చచ్చిపోతావు. చావుని ఆనందంగా చచ్చిపోతాను. నువ్వు చస్తున్నావన్న ఆనందంతో చచ్చిపోతాను. నేను ఈ కాల్ తీయగానే బాంబ్ బ్లాస్ట్ అయి వచ్చే మంటల్లో మలమల మాడిపోయినా సరే నువ్వు చస్తున్న తీరుని చూసి ఆనందపడిపోవాలి. ఆ తర్వాతే నేను చస్తాను, అంతకు ముందు చావను. నీ చావును చూసి ఒక్క క్షణం సంతోషిస్తే అంతే చాలు నాకు. ఆ తర్వాత వచ్చే చావుని నేను ఆనందంగా స్వీకరిస్తాను. చావు కార్తీక్. ఆగు. ఏంట్రా పిచ్చావన ఎక్కిందా నీకు? పిచ్చే ఎక్కింది. మామూలు పిచ్చి కాదు, నిన్ను చంపాలనే పిచ్చి. నా అక్కను చంపిన మరుక్షణం నుంచే ఆ పిచ్చి నన్ను వెంటాడుతుంది. ఆ కార్తీక్ గాని చంపే అని వెంటాడుతుంది. అందుకే నిన్ను చంపడం కోసమే ఈ ప్లాన్ వేశాను. నా ప్లాన్ ప్రకారం నువ్వు నా దగ్గరికి వచ్చావు. నిన్ను వదలను రా, చంపేస్తాను. చస్తే నా అక్క ఆత్మ సంతోషిస్తుంది. చావరా. రాహుల్ ఆగు. కాల్ తీకు. నా మాట విను. వినను. రాహుల్ వద్దు. రాహుల్ నేను వినను. రాహుల్ వద్దు. వినరా. వద్దు రాహుల్. ఈ రోజు నా చేతులు అయిపోయారు. నీకు రాహుల్ కాల్ తీస్తే ఇద్దరం చచ్చిపోతాం. తావునీరా. చెప్పేది విను రాహుల్. వద్దు. కాల్ తీకు. రాహుల్ వినను. రాహుల్ చెప్పేది విను. చెప్పేది విను రాహుల్. కాల్ తీస్తే ఇద్దరు చచ్చిపోతావురా. చావునీరా. నీ అక్క చచ్చిందని ఎవరు చెప్పారా? ఎవడో చెప్పడం ఏంట్రా? నువ్వే నిర్దాక్షిణ్యంగా చంపేసి నేనే చంపానని మా దగ్గర ఒప్పుకున్నావు కదరా. తర్వాత పోలీసులు వచ్చారు, పోస్ట్ మార్టం చేశారు. ఆ యశోధర చేత తగలబెట్టించావు కదరా. రాహుల్ చందు చావలేదు. నువ్వు చూసినంత నిజం కాదు. ఏంట్రా మరో కొత్త డ్రామానా? డ్రామా కాదు నిజం. నువ్వు చూసిందే డ్రామా, నువ్వు నమ్మిందే డ్రామా. ఎలా నమ్మమంటావు? నిజం రాహుల్. యశోదర్ చేతిలోంచి చందుని రక్షించడం కోసం, జ్వాల్గా తన మీద ఉన్న కేసుల్ని తొలగించడం కోసం, చందు జీవితానికి శాశ్వతంగా విముక్తి కలిగించడం కోసం నేను అంత పెద్ద డ్రామా ఆడాల్సి వచ్చింది. నన్ను నమ్ము. ఎలా నమ్మాలరా?
నా అక్క ఎక్కడుందో తెలియకుండా నిన్ను ఎలా నమ్మాలి? చూపిస్తాను. ఇప్పుడే నేను చందు దగ్గరికి తీసుకెళ్తాను. నా మాట విను. ఇందులో ఏ మోసం లేదుగా? ఏ మోసం లేదు రాహుల్. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నా చందు నేనెందుకు చంపుకుంటాను? ఆ? ఇంకేం ఆలోచించకు రాహుల్. ముందు మనం ఈ బాంబు నుంచి ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. రాహుల్, నువ్వు కదలకు. నేను కాల్ తీస్తాను. నువ్వు బాంబుని గట్టిగా నొక్కి పట్టుకో. ఆ, గట్టిగా పట్టుకో. రేయ్, రా రా రా. తీ. కష్టం భయ్యా, చాలా కష్టం. కష్టం 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 ఏంట్రా? మరి పెట్టేటప్పుడు ఎలా పెట్టారా? ఏదో ఒకటి చెయ్యి చెయ్యి. లేదు భయ్యా, అది రాదు భయ్యా. రాదు. రాదు ఏంట్రా? రాదు. నిజం భయ్యా, అది రాదు భయ్యా. కాల్ తీస్తే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి చెయ్యి చెయ్యిరా. లేదు భయ్యా. డిఫ్యూజ్ చేయటం రాదు. ఎలా పెట్టారా? పెద్ద పోటుగాళ్ళ దిగొచ్చారు. రాహుల్, దీనికి ఒక్కటే ఐడియా. ఏంటి కార్తీక్? నిదానంగా బాంబుని బయటికి తీసి గాల్లోకి ఎగరేసి దూరంగా తంటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మిస్ అయితే చాలా ప్రాబ్లం భయ్యా. రేయ్, ముందు అది పెట్టేటప్పుడు ఉండాలిరా, ఇప్పుడు కాదు. తప్పదు. మహా అంటే తేడా వస్తే కాళ్ళ చేతులు విరుగుతాయి. ప్రాణాలు వదలటానికే సిద్ధమయ్యాం. ఇప్పుడు ఇలా కాకుండా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓకే కార్తీక్, నువ్వు చెప్పినట్టు చేద్దాం. భయ్యా, నో ప్రాబ్లం రసూల్. నువ్వు దూరం జరుగు. తప్పుకో, జరుగు. రాహుల్, నువ్వు కదలకు. అలాగే నుంచో, అలాగే నుంచో. రాహుల్, కదలకు. కదలకు.
కదలుకో, కంగారు పడకరా. రాహుల్, కాలు ఏమాత్రం లూజ్ చేయకు, ఇంతే ఫోర్స్తో పట్టుకో. నేను బయటికి తీస్తున్నాను, కాలు అంతే ఫోర్స్తో ఉంచు. రాహుల్ జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త రాహుల్. రాహుల్ అటెల్లో జాగ్రత్త. జాగ్రత్త రాహుల్. స్లోగా స్లోగా రాహుల్. జాగ్రత్త జాగ్రత్త రాహుల్. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా. రాహుల్ జాగ్రత్త. ఆగు ఆగు ఇక్కడ. అక్కడ ఎంటీ ప్లేస్ ఉంది, నిదానంగా ఈ బాంబుని అక్కడ పడేయాలి. జాగ్రత్త. నువ్వు స్లోగా వెయ్యి, నేను తంతాను. జాగ్రత్త. సరిగ్గా పట్టుకో. 1 2 సరిగ్గా పట్టుకో. 3 భయ్యా భయ్యా ఊటో భయ్యా. భయ్యా మీకేం కాలేదు కదా? మీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు రసూల్. రసూల్, మాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళిపో. ఆ రోడ్డు మీద పెట్టిన 2 బాంబులు కూడా జాగ్రత్తగా తీసే దూరంలో ఎక్కడ చెరువులో పడే. సరే భయ్యా. కార్తీక్ పద పద. ఎక్కువ. అక్క, నువ్వు నిజంగా బ్రతికే ఉన్నావా? నాకింకా నమ్మకం కలగడం లేదు. నా కళ్ళతో నీ శవం చూశాను, నా కళ్ళ ముందే పోస్ట్ మార్టం చేశారు, నా కళ్ళ ముందే కాల్చి బూడి చేశారు.
అయినా కార్తిక్ నువ్వు బ్రతికే ఉన్నావు అంటున్నాడు. నిజంగా బ్రతికే ఉన్నావా నువ్వు బ్రతికుండాలని ఆశతోనే కార్తిక్ నీ గుడ్డిగా నమ్మాను. నువ్వు నిజంగా బ్రతికుండాలక్క. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నావు? ఇంకా నా మాటల మీద నమ్మకం కలగట్లేదా? నీ ప్లేస్లో నేనున్నా కూడా అంత ఈజీగా నమ్మను. ఎందుకంటే చనిపోయిందని చెప్పటానికి చాలా గట్టి సాక్ష్యాలే ఉన్నాయి. అంతా మన కళ్ళ ముందే జరిగింది. అయినా ఇంకా బతికే ఉంది అని చెప్తే నమ్మటం కష్టమే, బట్ నమ్మాలి. నా చందు బతికే ఉంది రాహుల్, బతికే ఉంది. రా రాహుల్, రా. తాతా, తాతా, ఎక్కడికెళ్ళి ఉంటారు? తాతా, తాతా, తాత. బాబు నువ్వా? చందు ఎక్కడ? రా కూర్చో. పర్లేదు, చందు ఎక్కడ తాత? ఇప్పుడే గుడికి వెళ్ళొస్తానని వెళ్ళింది బాబు. గుడే? గుడి ఎక్కడ తాత? భయపడాల్సిందేమీ లేదు బాబు. ఈ వనంలోనే ఆ మూలకి ముత్యాలమ్మ తల్లి గుడి ఉంది. ఆ తల్లికి ఓసారి దండం పెట్టుకొస్తానని వెళ్ళింది. ఓహో, అలాగా. కూర్చో బాబు, తనే వస్తుంది. పర్వాలేదు తాత, నువ్వు కానీ. రాహుల్, అదిగో మీ అక్క.